సిటీలో ట్రాఫిక్లో మొత్తం బోయినపల్లి ఈఎస్ఐఎల్ రోడ్ ఎక్కిన ట్రాఫిక్. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట. ఇక్కడ ఉన్న ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దాదాపు కీసరగుట్టకి కీసరగుట్ట అనే నేమ్ ఎందుకు వచ్చింది, అండ్ ఇక్కడ శివలింగాలు అక్కడక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఎందుకు పడి ఉన్నాయి మీతో షేర్ చేసుకుంటా. కంప్లీట్గా వినండి. ఇక్కడ నుంచి మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మెయిన్ టాపిక్ ఉంటుంది. జై శ్రీరామ్. జై శ్రీ తాడుబంధు వీరాంజనేయ స్వామి దేవస్థానం. సిటీలో ట్రాఫిక్లో అంత ట్రాఫిక్ దాటుకొని వచ్చే వరకు ఈ టైం అయింది. టైం 9:50 అవుతుంది. కీసర 4 కిలోమీటర్స్. ఏం ట్రాఫిక్ ఉంది తెలుసా, మొత్తం బోయినపల్లి ఈఎస్ఐఎల్ రోడ్ ఎక్కిన ట్రాఫిక్. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట. శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో స్వయంభూ బ్రహ్మసూత్ర లింగం దర్శనమిస్తుంది. అలానే భవానీ అమ్మవారు ఇంకా శివదుర్గ అమ్మవారు లోపల మనకు దర్శనమిస్తారు. టెంపుల్లోనే రైట్ సైడ్ మనకు గుడి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇంకా శ్రీ సీతారాముల ఆలయం కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దాదాపు 50 అడుగుల పైనే ఉందంట. వర్షాకాలంలో వస్తే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం పచ్చగా కనిపిస్తుంది. చూడ్డానికి ఇంకా బాగుంటుంది. నేను వర్షాకాలంలో మళ్ళీ ఒకసారి రావాలనుకుంటున్నా. చూసారు కదా, కీసరగుట్టలో కూడా దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఒకసారి నా వెనకాల చూడండి ఎంత మంచిగా ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది వెదర్ మొత్తం. ఇదిగో
ఇదిగోండి అక్కడ హనుమాన్ స్టాచ్యూ, ఇక్కడ ఒక లింగం ఉంది, ఇక్కడ ఒక లింగం ఉంది, ఇది ఒక లింగం, మళ్ళీ ఇక్కడ ఒక లింగం, మొత్తం ఎక్కడ పడితే అక్కడ లింగాలు ఉన్నాయి. ఈ కిందకు మంచిగా స్టెప్స్ ఏమన్నా ఉన్నాయని దిగుదామని చూసిన, కానీ స్టెప్స్ ఏం లేవు, ఎందుకులే రిస్క్ అని దిగట్లా. ఇప్పుడు ఓకే. స్పెట్స్ పెట్టుకోకపోతే కొంచెం కళ్ళు నీట్గా కనిపెట్టలే, ఎందుకంటే ఎండ పైకి వెళ్ళిపోయింది కదా. స్ట్రైట్ ఉంటే నా ఫేస్ మొత్తం నీట్గా కనిపిస్తుంది, పైకి వెళ్ళిపోయింది కదా కళ్ళు మొత్తం డార్క్ బ్లాక్లో కనిపిస్తున్నాయి, అందుకే స్పెట్స్ పెట్టుకున్నా. అండ్ కాళ్ళు ఏమో కాలిపోతున్నాయి, తొందరగా వెళ్ళాలి, చెప్పులు వేసుకోవాలి, చెప్పులు లేకుండా తిరుగుతున్నాయి ఇదంతా. ఈడేమో అక్కడక్కడ చిప్పలు, కొబ్బరి చిప్పలు, రాళ్ళు, ఇగో గ్లాసులు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. కీసరగుట్ట అనే నేమ్ ఎందుకు వచ్చింది అండ్ ఇక్కడ శివలింగాలు అక్కడక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఎందుకు పడి ఉన్నాయి? రీజన్ ఏంటి? ఇక్కడ కీసరగుట్ట మీద శివాలయమే ఎందుకు ఉంది? నాకు తెలిసింది, నేను చదివింది, నేను చూసింది, నేను చదివింది మీతో షేర్ చేసుకుంటా. కంప్లీట్గా వినండి, ఇక్కడ నుంచి మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మెయిన్ టాపిక్ ఉంటుంది. రామాయణం టైంలో రాముడు రావణాసురుడిని చంపిన తర్వాత, రావణాసురుడు ఎవరంటే బ్రాహ్మణుడు అనమాట. బ్రాహ్మణుడిని శ్రీరాములు వారు చంపారు కదా. బ్రాహ్మణ హత్య మహాపాపం అని మన పెద్దలు అంటారు. రావణాసురుడిని చంపడానికంటే ముందు అక్కడ మన రామేశ్వరంలో శివలింగం పెట్టి శివునికి పూజిస్తాడనమాట. ఏమని? నేను బ్రాహ్మణ హత్య చేయబోతున్నాను, నన్ను క్షమించండి, నన్ను ఈ పాపం నుంచి విముక్తి చేయండి అన్నట్టు శివునికి పూజిస్తాడనమాట. పూజ చేసిన తర్వాతనే లంకకు వెళ్ళడం, రావణుడిని చంపడం ఇవన్నీ జరిగిపోతాయి. ఏంటి లొకేషన్ మారింది అనుకుంటున్నారా? చాలాసేపు గోప్రోలో రికార్డ్ చేశాను కదా ఎండకి, సో ఓవర్ హీట్ అయిపోయింది అనమాట. గోప్రో ఓవర్ హీట్ అయిపోవడం వల్ల ఏమైపోయింది, ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయిపోతుంది. ఎంత ఆన్ చేస్తున్నా ఆన్ కావట్లేదు, ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయిపోతుంది. సో కొంచెం నీడకు వచ్చిన ఒక 10 minutes గ్యాప్ తీసుకున్నా, దానికి రెస్ట్ ఇచ్చిన అనమాట గోప్రోకి. రావణాసురుని చంపేసిన తర్వాత శ్రీరాములు వారు, సీతమ్మదేవి, హనుమంతుల వారు వాళ్ళందరూ అయోధ్యకు వెళ్ళే దారిలో ఇక్కడ ఆగారనమాట. ఇక్కడ ఆగిన తర్వాత శ్రీరాముల వారికి ఏమనిపించిందంటే ఒకసారి శివయ్యకి పూజ చేయాలనిపించింది. శివలింగం తీసుకురా అని చెప్పేసి హనుమంతుల వారికి చెప్తారనమాట. చెప్పంగానే ఈయన ఊరుకుంటారా? చూసి రమ్మంటేనే కాల్చొచ్చే రకమైన హనుమంతుల వారు శివలింగం తీసుకురా అనగానే చటాక్న కాశీకి వెళ్ళిపోయారు ఆయన. కాశీకి వెళ్ళిపోయిన తర్వాత నార్మల్గా అయితే తిరిగి వచ్చేద్దు. ఆయనకి ఏం డౌట్ వచ్చిందంటే, ఆయనకు అక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే శివలింగం తీసుకురమ్మన్నారు కానీ ఏ లింగం తీసుకురామన్నారు అని చెప్పేసి డౌట్ అనమాట. ఆ డౌట్తో ఈ లింగం తీసుకోవాలా, ఆ లింగం తీసుకోవాలా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ పడిపోయారు అనమాట హనుమంతుల వారు. ఈలోపు శ్రీరాముల వారికి ఇక్కడ ఏమైందంటే సూర్యాస్తమయం అయిపోతుంది, సన్సెట్ అవుతుంది. సో శ్రీరాముల వారికి ఏం చేయాలో అర్థం కాల. ఎంత చేసినా హనుమంతుల వారు రాలేదు. హనుమంతుల వారు రాకపోయేసరికి శ్రీరాముల వారు శివయ్యని కోరుతారనమాట. ఏమని? స్వామి, నేనేమో మీకు పూజ చేయాలనుకుంటున్నాను, హనుమంతుల వారికి చెప్పాను, ఒక శివలింగం తీసుకురామని చెప్పాను, ఆయన ఏమో తీసుకురాలేదు, ఇప్పుడేమో టైం అయిపోతుంది, ఏం చేయాలని చెప్పేసి శివయ్యకి ప్రార్థిస్తాడనమాట శ్రీరాముల వారు. అయితే శివుడు ప్రత్యక్షమై, కంగారు పడకండి, ఇక్కడ నేను స్వయంభుగా వెలుస్తాను, నాకు పూజలు చేయండి అని చెప్పేసి శివయ్య ఇక్కడ స్వయంభుగా వెలిచారనమాట. ఆయన వెలిచిన శివలింగమే మనం ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నాం. ఈ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం అనమాట. శివలింగాల్లో చాలా రకాలు ఉంటాయి, అందులో బ్రహ్మసూత్ర శివలింగం అనేది చాలా ఫేమస్ అనమాట. శ్రీరాముల వారు శివయ్యకు పూజ చేయడం కూడా జరిగింది. ఈలోపు అక్కడ హనుమంతుల వారు ఏం చేశారు, సరే ఏదైతే అదైంది, శివలింగం తీసుకురమ్మన్నారు కానీ ఏది తీసుకురావాలని చెప్పలేదు కదా అని చెప్పేసి 100 శివలింగాలు ఆయన కాశీ నుంచి తీసుకొచ్చారనమాట. ఆయన ఇక్కడికి తీసుకొచ్చే వరకు శ్రీరాముల వారు శివయ్యకు పూజలు చేసేసుకొని అయిపోగొట్టుకున్నారనమాట. ఇక్కడ వచ్చి చూస్తే శ్రీరాముల వారు పూజ చేసేసుకున్నారు కదా, హనుమంతుల వారికి కోపం వచ్చింది. నేను తీసుకొచ్చిన శివలింగాలని పూజ చేయకుండా ఈ శివలింగాలకి పూజ చేస్తున్నావా స్వామి అని చెప్పేసి, నువ్వు పూజ చేయని లింగాలను నాకు ఇక్కడ అవసరం లేదని చెప్పేసి విసిరేస్తారనమాట. ఒక్కొక్కటి విసిరేస్తారు. అక్కడ అలా ఒక్కొక్కటి విసిరేసిన ప్రతి లింగం ఇక్కడ అక్కడక్కడ పడిందనమాట. ఇక్కడ ప్రతి లింగాన్ని నేను తాకిన ఇప్పుడైతే, ఎందుకంటే హనుమంతుల వారు తాకిన లింగాన్ని నేను కూడా తాకుతున్నా.
ఇది చెప్పడం మర్చిపోయినా ఇప్పుడు ఏంటి, కీసరగుట్టకి కీసరగుట్ట నేమ్ ఎందుకు వచ్చిందంటే అలా హనుమంతుల వారు లింగాలన్నీ విసిరిగొట్టారనమాట. శ్రీరాముల వారి దగ్గరకు వచ్చి ఏమైంది హనుమ, ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే హనుమంతుల వారు చెప్తారనమాట. ఏమని, స్వామి నేను తీసుకొచ్చిన లింగాలని మీరు పూజ చేయలేదు కదా, అందుకని తీసేస్తున్నా అని చెప్పేసి హనుమంతుల వారు చెప్తారనమాట. అప్పుడు శ్రీరాముల వారు ఏమంటారు, సరే హనుమ, నీవు తెచ్చిన లింగాలకి పూజ చేయలేదని నీకు ఇంత కోపం ఉంది కదా, దీనికి సొల్యూషన్ కూడా నేను చెప్తాను. భవిష్యత్ తరాలు ముందు ముందు ఈ శివాలయం ఉన్న ఈ ప్రాంగణాన్ని కేసరిగిరిగా పిలుచుకొని పూజలు చేస్తారు శివుడికి. శ్రీరాముల వారు హనుమంతుల వారికి చెప్తారన్నమాట. అది కేసరిగిరి కాస్త కాలక్రమేణా కీసరిగుట్టగా మారింది. శ్రీరాముల వారు కేసరిగిరిగానే ఈ కొండని పిలుస్తారని ఎందుకన్నారంటే, గిరి అంటే కొండ, కేసరి అంటే హనుమంతుల వారికి చాలా పేర్లు ఉన్నాయి. హనుమాన్, బజరంగి, కేసరి నందన్, అంజనీపుత్ర, ఇట్లా చాలా నేమ్స్ ఉన్నాయి కదా. కేసరి అనే నేమ్ హనుమంతుల వారి నాన్నగారి పేరు అనమాట. కేసరి అనే నేమ్ హనుమంతుల వారి నాన్నగారి పేరు. ఇందులో మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, అదేంటది హనుమంతుల వారి నాన్నగారి పేరు వాయుదేవుడు అంటారు కదా, నువ్వేంటి కేసరి పుత్రుడు అని అంటున్నారు అనుకోకండి. వాయుదేవుడి అంశతో హనుమంతుల వారు పుట్టారనమాట. ఐ మీన్ లైక్ వాయుపుత్ర హనుమాన్ అని అంటాం. అలానే ఆయన హనుమంతుల వారి బయాలజికల్ ఫాదర్ వచ్చేసి కేసరి ఆయన పేరు. ఆయన కొడుకే మన హనుమంతుల వారు. హనుమంతుల వారికి బయాలజికల్ పేరెంట్స్ వచ్చేసి కేసరి ఇంకా అంజనమ్మ. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన సూర్యపుత్ర కర్ణ అంటాం కదా, అలానే వాయుపుత్ర హనుమ, అలానే ఆయన వాళ్ళ ఫాదర్ వచ్చేసి కేసరి. సో ఇది మన కీసరిగుట్ట వ్లాగ్ మొత్తం. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా స్వర్ణగిరికి వెళ్ళిపోదాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 11:35 అయింది. ఒక 10 minutes ఆగి గోప్రో కొంచెం చల్లగా, కానీ ఇంకా ఇప్పుడు కూడా హీట్ అయింది. గోప్రో కొంచెం చల్లగా అయిన తర్వాత స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోతా. అలానే బ్యాటరీ కూడా ఛార్జ్ చేయాలి, ఆల్రెడీ పెట్టినా ఇంకొకటి. ఇది అయిపోయింది, అది ఫుల్ అయితే అందులో బ్యాటరీ దీంట్లోకి వేసేసి స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోతాం. లంచ్ చేసేస్తున్నా. లంచ్లో రైస్, పాపడ్ ఉంది. బ్రేక్ఫాస్ట్ మిస్ అవ్వడం వల్ల ఫుల్ ఆకలేస్తుంది. స్వర్ణగిరి 4 kilometers. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. పైకి వెళ్ళే దారిలో నేను చేసిన తప్పు మీరు చేయకండి. ఎంత ఆనందం వేసిందంటే